హాయ్ అందరికీ వెల్కమ్ టు న్యూస్ పార్క్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్రంలోని నిరుద్యోగ వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ డేటాను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఎవరైతే తమ ఓటీఆర్ వివరాలను అప్డేట్ చేసుకోరో వారు రాబోయే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లై చేయడానికి వీలేదని తేల్చి చెప్పింది. వాస్తవానికి ఈ గడువు ఈ నెల 9తో ముగియాల్సి ఉండగా అభ్యర్థుల సౌకర్యార్థం మేరకు 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. భవిష్యత్తులో విడుదలయ్యే నోటిఫికేషన్లు, అప్లికేషన్లు, ఫలితాలు, తుది ఎంపికలు కేవలం ఓటీఆర్లో ఉన్న డేటా ఆధారంగానే జరుగుతాయన్నారు. ఇటీవల జరిగిన ఎస్సీ వర్గీకరణ మార్పులు, అభ్యర్థుల విద్యార్హతల్లో వివరాల సవరణలకు వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ తెలిపారు. అర్హత కలిగిన అన్ని విద్యార్థులను అప్డేట్ చేయాలన్నారు. అన్ని సంబంధిత సర్టిఫికెట్లు, కొత్త కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించాడు. గడువులో వన్ టైం రిజిస్ట్రేషన్ డేటాను అప్డేట్ చేయని అభ్యర్థులు త్వరలో రాబోయే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులవుతారని హెచ్చరించారు. వివరాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరచాలని బుర్రా వెంకటేశం కోరారు. దీనికి సంబంధించిన వివరాలు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఎడిట్ చేస్తూ మిగతా ఇంకా కొత్త సర్టిఫికెట్స్, కొత్త డిగ్రీలు ఏవైనా పొంది ఉంటే ఈ మధ్య కాలంలో ఆ కొత్త డిగ్రీలను కూడా పొందుపరచాలి. మే 13న పాలిసెట్. రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ 2026 పరీక్షను మే 13న నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఎస్బిటెట్ సెక్రటరీ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులతో పాటు పీజీటీయూసీ, పీవీఎస్ఆర్టీవీ వర్సిటీల పరిధిలోని అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషర్స్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. పాలిసెట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైంది. 10th పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ ఈ ఏడాది పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులని అధికారులు తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎగ్జామ్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీలకి 250, మిగతా వారికి 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు దాటితే 1000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 21 వరకు, 300 తత్కాల్ ఫీజుతో ఏప్రిల్ 22 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. మరిన్ని వివరాలకి వెబ్సైట్ను సంప్రదించగలరు. వెబ్సైట్ను చూడాలని ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయగలరు సూచించారు. కాగా పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్లో గందరగోళం నెలకొన్నది. తొలి రోజే వెబ్సైట్ రాత్రి వరకు మొరాయించింది. ఓపెన్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. మరోపక్క ఎస్బిటెట్ అధికారుల నిర్లక్ష్యంతో అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేకపోయారు. అప్లికేషన్ ప్రారంభమైన రోజే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. హైకోర్టు సబార్డినేట్ పోస్టులు. తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 2. రిజర్వేషన్ 11 ఈడబ్ల్యూఎస్ 4 సిడబ్ల్యూబీడీ 1 ఎక్స్ సర్వీస్ మెన్ 1 స్పోర్ట్స్ మెన్, బీసీఏ 3, బీసీబీ 2, బీసీడీ 2, బీసీఈ 2, ఎస్సీ 4, ఎస్టీ 2. ఎలిజిబిలిటీ క్రైటీరియా. అభ్యర్థి 7వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య ఏదైనా పరీక్షలో లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 10వ తరగతి కంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు అనర్హులు. న్యాయాధికారులు
నివాసాల్లో చేయాల్సిన విధులు సంబంధించిన అంటే వంట, వడ్రంగి, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ మొదలైన ఏదైనా పని అనుభవాన్ని తప్పనిసరిగా పేర్కొన్నారు. 18-46 ఏండ్ల మధ్యలో జన్మించిన వారే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం నిబంధన మేరకు రిజర్వు వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్లైన్ అప్లై ద్వారా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం. అప్లికేషన్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు 600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూపీడీ అభ్యర్థులకు 400. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఫీజు రీఫండ్ చేస్తారు. లాస్ట్ డేట్ మార్చి 2వ తారీఖు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 17 నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామ్స్ ఉండే మున్సిపల్ ఎలక్షన్ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న పోలింగ్ ఉండటంతో ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేసినట్టు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ భోజు శ్రీనివాస్ సోమవారం తెలిపారు. వాయిదా పడిన డిగ్రీస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 17 నుంచి మార్చి 10 వరకు నిర్వహించనున్నట్టు చెప్పారు. పరీక్షలకు 3 రోజుల ముందు నుంచే హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆఫీసర్లు పేర్కొన్నారు. స్టూడెంట్స్ ఆ యొక్క వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మిగతా వివరాలకి ఈ యొక్క వెబ్సైట్ను సంప్రదించగలరు. అందరూ స్టూడెంట్స్ ఈ డేట్స్ చూసుకుంటే బెటర్. ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మారిన డేట్స్ని కొంచెం చూసుకొని మిగతా వాళ్ళకి చెప్తే బెటర్.